బీబీ వెల్కమ్ టు దుబాయ్ అని కొండలగాడు కూడా మాతో వచ్చేసిండు. అనేసి ఎవడో తెలుసా? నా చిన్నప్పుడు ఫ్రెండ్. నా చెడ్డి దోస్తే బా వీడియో ఎవడో తెలుసా? బా అబ్సల్యూట్ మండి దుబాయ్ ఎయిర్పోర్ట్ లో టైం చూడడానికి రోలెక్స్ వాచ్. దుబాయ్ లో ఎంటర్ అవ్వడే ₹1,00,00,000 మంది అంట. నా లైఫ్ లో ఎప్పుడు చూడలే. నువ్వు నా ఫ్రెండ్ అయితే బాటిల్ ఇప్పేబా నాకు. కోట్ల రూపాయల సామ్రాజ్యం మధ్యలో నుంచున్నాం మేము. తెలియబ్బా ప్లీజ్, నువ్వు అట్లా లూపుతున్న నాకు భయం అవుతుంది. పొరపాటున తాకింది అనుకో మనం కాడుకి ఇక్కడే కూర్చోవాలి. మళ్ళీ ఇది కార్డులు కూడా సరిపో, ఒక ప్రాపర్టీ ఇవ్వాలి. అసలు ఈ టైంలో మీరు దుబాయ్కి ఎందుకు వెళ్తున్నారు అని చాలా మంది అడిగారు. బేసికల్గా మాకు కూడా ఏం తెలియదు, వచ్చేసినాం. టెంపరేచర్ అయితే చాలా 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 హాట్గా ఉంది. అలా క్యాబ్ తీసుకొని మా హోటల్ వైపు ప్రయాణం. లాంగ్ టైం లో వచ్చాం బ్రో. 40 ఉంది. ఫస్ట్ నేను ఇబ్బంది పడుతుంటే ఇంకా 5 days ఎలా మేనేజ్ చేయాలని దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది, అలా వెళ్ళి వాటర్ పిక్ చేసుకుని ఉండే. దుబాయ్కి వచ్చి గంట కాలేదు, అప్పుడే నాకు అర్థమైపోయింది ఇక్కడ డబ్బులు నీళ్ళలా ఖర్చు అవుతాయి అని. వెల్కమ్ టు దుబాయ్ మాల్. ఈ మాల్ మొత్తం కవర్ చేయాలంటే 2 గంటలు పడుతుంది. రే 2 days పడుతుంది. ఓ సారీ, 2 days పడుతుందంట. 2 రోజులు అలా స్పెండ్ చేద్దాం. ఇక ఫర్నిచర్ కనిపించగానే డెఫినెట్లీ మన మనసు గుంజేస్తుంది కదా. ఇక్కడ సోఫాస్, డైనింగ్ టేబుల్స్ అసలు బ్యూటిఫుల్. ఆకలి అవుతుందని చెప్పి టర్కిష్ ఫుడ్ ట్రై చేసిన ఉండే. అమేజింగ్ ఉంది అసలు ఫుడ్ అయితే. నాకు ఒక విషయం అర్థమైంది, దుబాయ్ లో ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంటది. ఇక ఈ రోజు అంతా షాపింగే. 3,570 దిరంలు అంటే ఆల్మోస్ట్ ₹1,00,000 దగ్గర ఉంది బా. ఎస్, కానీ షూస్ కి ఇక పిన్స్ కొట్టాడు. పిన్స్ కొట్టారు అంటే ఊడిపోకుండా ఉండాలి సేఫ్ గా. సేఫ్ గా ఉండాలని. 1 lakh పెట్టినప్పుడు మనం ఆ మాత్రం ఇవ్వాలి కదా సేఫ్టీ. రేపు మా దిలీప్ బాబు బర్త్డే, అందుకే అనుకుంటా మా అందరిని దుబాయ్ తీసుకొచ్చింది. ఈ దుబాయ్ మాల్ లో అయితే ఒక 5 గంటలు తిరిగినా కూడా ఒక 20% కంప్లీట్ చేయలేకపోయినాం. ఇక అలా రోలెక్స్ ని దాటుకుంటూ చెప్పులు కొందామని హెర్మెస్ షోరూమ్ కి వెళ్తే 21,000 దిరంలంట. ఆల్మోస్ట్ ₹5,50,000. నాకు ఒక విషయం అర్థమైంది, మనం సంపాదించిందంతా దుబాయ్ లో షాపింగ్ చేస్తేనే ఖర్చు అయిపోయేటట్టుంది. మా దిలీప్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ దుబాయ్ లో చాలా జోరుదారుగా. ఆ బుర్జ్ ఖలీఫా ముందు కేక్ కటింగ్, ఈ దోస్తానా వీడియోస్ కోసమో బిజినెస్ కోసమో రాలేదు, బై హార్ట్ కనెక్ట్ అయిన నేనతోని. ఈ కనెక్షన్ జీవితాంతం గిట్లనే కాపాడుకుంటా. మనిషి నిజంగా చాలా జెన్యూన్, ఇంకా మంచోడు. చాలా మంది కమెంట్ చేస్తున్నారు సేవ్ లిటిల్ కృష్ణ అని. ఆ బాబు వరకు ఎట్లా రీచ్ కావాలో ఒక్కసారి నాకు హెల్ప్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం.